లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యమవ్వడం, స్త్రీ పురుష వశీకరణ, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ మహాదేవరాజు. సెల్ నంబర్ 9490341512. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృషభరాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీన్నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఏ రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, అలాగే వీరు చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో ఈ రాశి వారికి గురుగ్రహం అనుకూలించటం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గురుగ్రహం యొక్క ప్రత్యేక కదలికల కారణంగా ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం వల్ల ఊహించిన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్స్ ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్య రంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు సాగుతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్ళటానికి కావలసిన పరిస్థితులైతే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలను చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ల జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రాశి వారిని అదృష్టవంతులు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశివారి లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే మనకి తేడా అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం, అంటే పెళ్లికి ముందు లేదా వారి యొక్క కెరీర్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ముందు, లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనబడుతుందన్నమాట. ఇక అదేవిధంగా ఈ రాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే. మనకొక సామెత ఉంది. అదేంటంటే పిరికివాడు రాజు కంటే బలవంతుడు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనం, ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం లేదా వీళ్లు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్లకొచ్చే కోపం అంతా ఇంతా కాదు. జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ కూడా అధిగమించటానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాకుండా కోపంతోనే ఉంటాను, కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైపోతారు. ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ రాశి వారు తీసుకోవాల్సిందే అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి. అదే విధంగా తొందరగా తగ్గుతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చింది అంటే
అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది. ఇక ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా చాలా దృఢంగా ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ, లేకపోతే ఫలానా పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలి అనుకున్నారు అంటే దానికి సంబంధించిన నిర్ణయం కన్ఫామ్గా చాలా దృఢంగా ఉంటుంది. అంటే నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాను, ఇక ఎలాగైనా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వీరి ఆలోచన ఉంటుంది. ఒక రకంగా మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఒక్కొక్కసారి మొండితనం పెరిగి ఒక్కోసారి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి. మొండి వైఖరితో ముందుకు వెళ్లే స్వభావాన్ని తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. నాకు తోచింది నేను చేస్తాను, నా నిర్ణయం నాది అనే వైఖరితో అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్లకూడదు. వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి. అయితే ఈ రాశి వారు మొండిగా ఉంటారు, బలవంతులు అంటున్నారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారని అంటున్నారు. మరి ఎక్కడ లొంగరా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా. అలా ఈ రాశి వారు ఎంత కోపిష్ఠులుగా ఉన్నా, మొండివాళ్లుగా ఉన్నా, అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా కూడా రద్దు చేయకుంటే ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది. అలా అనేటటువంటి పరిస్థితి కానీ, హక్కు కానీ తల్లికి మాత్రమే ఇస్తారు. ఇక ఎవరి మాట వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఇక ఈ రాశి వారికి ఉన్న మరొక బలహీనత ఏంటి అంటే, ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తి ప్రేమకు లొంగిపోతారు. అంటే వాళ్ల చేతిలో కీలు బొమ్మగా మారిపోతారు. కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఇక ఈ రాశి వారు వాళ్ల చేతిలో కీలు బొమ్మగా మారిపోతారు. ఎలాంటి కార్యాన్నైనా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది అన్న రీతిలో ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితిలోకి కొంతమంది వస్తారు. అలాంటి స్థితిగతులు ఈ యొక్క రాశివారి జాతకంలో ఉంటున్నాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల డబ్బు దాచిపెడతారు. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే గనక పెద్ద వ్యాపారంలో కానీ, స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండటం మంచిదే. వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అని ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయటం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఇంకా ఈ యొక్క రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే. ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారనుకోండి, నిద్ర గురించి కానీ, తిండి గురించి కానీ ఏమీ పట్టించుకోరు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోరన్నమాట. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవటం వల్ల, శ్రద్ధ చూపించకపోవటం వల్ల ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధ విషయాలకు వస్తే ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు ఎక్కువగా గురవుతారు. ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేస్తుంటే మంచిది. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి. గోమాతకు గడ్డి తినిపించండి. సమయం దొరికినప్పుడు గోసేవ చేసుకోవటానికి ప్రయత్నించండి. మూగ జీవాలకు, పశుపక్ష్యాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేసినట్లయితే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.